అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి వంటలక్క అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరందరూ బాగున్నారు, అందులో మా కుటుంబం కూడా ఉండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి అయితే మార్నింగ్ బ్లాగ్ అండి ఇదైతే. ఈరోజైతే నేను క్యారెట్ బీట్రూట్ కర్రీ అయితే చేశాను. క్యారెట్ బీట్రూట్ ఇలా ఎందుకు తురుముతున్నానంటే మా పిల్లలు అసలు క్యారెట్ బీట్రూట్ అయితే అస్సలకే తినారనమాట. మా పిల్లలు లాంటి మీ పిల్లలు కూడా ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ అయితే చేయండి. అందుకే ఇలాగ మొత్తం తురిమేసి క్యారెట్ బీట్రూట్ కర్రీ అయితే చేశాననమాట. ఇలా తురమకపోతే ముక్కలు ముక్కలు కట్ చేసి చేస్తే అది తినకుండా పక్కకు పెట్టేస్తారు. అందుకోసం ఇలా మెత్తగా తురిమేసి కర్రీ అయితే చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మీ పిల్లలు కూడా మా పిల్లల్లాగా ఎవరైనా తినకుంటుంటే మాత్రం ఫ్రెండ్స్ ఇలా తురిమేసేయండి. కొబ్బరి తురిమే దాంట్లో ఉంటుంది కదా, అలా తురిమేసి అయితే కర్రీ అయితే చేయండి. ఇప్పుడైతే ఏరడానికైతే ఏం ముక్కలు ఉండవు కాబట్టి అయితే కంపల్సరీగా అయితే అన్నాలైనా చపాతీలైనా కలిపేసుకొని తింటారనమాట. అన్నాలు అయితే మంచిగా కలుపుకొని తింటారు, చపాతీలో కూడా తింటారనమాట. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరైతే కొత్తగా ఇలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఉన్నైతే పక్కకైతే తీసి పెట్టలేరుగా, మొత్తం తురిమేసినాం కాబట్టి అయితే మెత్తగా అయిపోతుంది కాబట్టి అయితే పక్కకు తీసే పని లేకుండా ఇలా బాగుంటుందని అయితే నేను ఇదొక స్టైల్గా చేశాను అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మీ పిల్లలు కూడా మా పిల్లలాగా ఎవరైనా తిన్నోళ్ళు ఉంటాము కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్తగా కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ అవుతుంటే నేనైతే అన్నం అయితే పొయ్యి మీద పెట్టాను. అన్నం అయ్యే లోపల మా పాపకైతే జడలు వేసేసాను అనమాట. ఆ తర్వాత కర్రీ అయితే అయింది. ఇప్పుడు కొంచెం కారం వేసాను, ఒక 2 స్పూన్ల కారం వేసి అయితే ఒక 5 మినిట్స్ ఉంచేసి తీసేసాను. ఉప్పు కారం అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఆ తర్వాత కొత్తిమీర వేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి అయితే వేరే బౌల్కి అయితే వేసుకున్నాను అనమాట కర్రీ. ఇప్పుడు నేను స్వీట్ కార్న్ ఉడకబెట్టేసుకుంటున్నాను. ఈరోజు టిఫిన్ అయితే మా దగ్గర స్వీట్ కార్న్ రాగి జావ సింపుల్గా ఉంటుంది. వంట సింపుల్గా ఉంటుంది టిఫిన్, అలాగే హెల్దీ ఫుడ్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తొందరగా అరిగిపోతుంది అనమాట. ఇలాగ అన్నిటికీ సెట్ అవుతుందని అయితే ఈ టిఫిన్ అయితే చేశాను. దీంతో పాటు రాగి జావ స్వీట్ కార్న్ ఉడకబెట్టేసుకొని అయితే టిఫిన్ అయితే ఈరోజు ఫినిష్ ఇలా చేశానమాట. ఇవి ఉడుకుతుంటే పక్కకు కూడా సైడ్ అన్నం అవుతుంది. అది గంజంపుకొని పక్కకు పెట్టేసుకొని ఇవి ఉడికే లోపల అయితే మా పాపకైతే నేను జడలు వేసాను అనమాట. ఎప్పుడు కూడా నేను వంట పని అవుతుంటే ఇంకా వేరే పని చేసుకుంటూ వంట చేస్తుంటాను అనమాట. అవి ఇవి తొందరగా అయిపోతాయని అయితే ఈ పాలు పొయ్యి మీద పెట్టేసుకొని అయితే రాగి పిండి తీసుకొని గ్లాసులు కలిపేసుకొని 2 స్పూన్స్ వేసుకున్నాను అనమాట. ఎక్కువ కూడా వేసుకోకుండా అయితే ఒక 1 స్పూన్ వేసుకుంటే కొంచెం పలసగా అయిపోద్దని అయితే 2 స్పూన్ వేసుకొని ఇంకా ఇలా తిప్పేసుకొని అయితే పాలు అయిపోయే లోపల ఒక 2-3 స్పూన్లు అయితే చక్కెర కూడా వేసుకున్నాను. నేనైతే చప్పగా ఉంటుంది కదా అని చెప్పి 2-3 స్పూన్లు చక్కెర వేసుకున్నాను. ఈ చక్కెర బదులు నాకు అనిపిస్తుంది బెల్లం వేసుకుంటే బాగుంటుందని అయితే ఈసారి అయితే రాగి జావ అయితే నేను బెల్లంతో ట్రై చేస్తాను, మీకు చూపిస్తాను అనమాట. చాలా సింపుల్గా ఉంటుందని చెప్పి అయితే ఇలా ప్రిపేర్ చేశాను. మా ఫుడ్డు ఈరోజు లంచ్లోకి అయితే క్యారెట్ బీట్రూట్ కర్రీ, టిఫిన్ అయితే ఇది అనమాట. మీకు ఎలా అనిపించింది హెల్దీ ఫుడ్ అనేది కామెంట్ చేయండి. ఈ మా పిల్లలు అయితే ఇచ్చేస్తున్నాను, స్కూల్ టైం అయింది కదా, వాళ్ళకైతే ఇచ్చేసినాకైతే నేనైతే కొన్ని గిన్నెలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పొద్దున వంట చేసిన గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలు అయితే తోవేసుకున్నాను. వాళ్ళు టిఫిన్ చేసే లోపు అయితే నేనైతే సింక్లో ఉన్న గిన్నెలు కూడా కడిగేసేసి సింక్ బండతో సహా నీట్గా దూడ్చేసాను అనమాట. పని ఈరోజు అయితే తొందరగా అయిపోయింది మార్నింగ్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా అనిపించిందో మీరైతే కంపల్సరీగా చెప్పండి. ఇంతకుముందుకు మీకు చెప్పాను కదా, నేనైతే ఎప్పుడు నైట్ దువ్వేసుకుంటా గిన్నెలు మొత్తం. పొద్దున్న చాలా ఉంటాయనైతే నైట్ దువ్వేసుకొని ఇప్పుడు మార్నింగ్ చేసిన గిన్నెల వరకు సింక్లో ఉంటాయి కదా, అవన్నీ బాక్సులు అన్నీ అయిపోయిన తర్వాత మిగతా గిన్నెలన్నీ దువ్వేసుకొని అయితే ఈ గ్యాస్ బండ గిన్నె అన్నీ క్లీన్ చేసేసుకుంటాను అనమాట. నా పైన అయితే ఈరోజు మార్నింగ్ బ్లాక్ అయితే ఇదనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు అంతా ఈ గ్యాస్ బండ కింద కూడా మొత్తం క్లీన్గా నీట్గా తీర్చేసాను. మొత్తం పని మొత్తం క్లియర్ అయిపోయిందనమాట. పొద్దున పూట వంట అంతా అయిపోయినాక సింక్ అనేది గ్యాస్ బండ అనేది క్లీన్గా అయిపోతేనైతే నాకైతే సగం పని అయిపోయింది అమ్మాయి అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు కూడా అలానే అనిపిస్తుందా కామెంట్ చేయండి. ఎందుకంటే వంట చేసిన తర్వాత ఆయిల్ అవన్నీ ఉంటుంది కదా, మళ్ళీ వేరే పనులు చేసుకుంటుంటే నా ధ్యాస అంతా గ్యాస్ బండ మీదనే ఉంటుంది అనమాట. నేను వేరే పనులు చేయలేకపోతాను అనమాట. ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత అమ్మ నాకు అనిపిస్తుంది, నా ప్రాణానికి అంత నీట్గా ఉండాలి నాకు ఇల్లు అనమాట. మీకు కూడా నాలాగే అలా ఇల్లు మీద పిచ్చి ఉన్నటోళ్ళు ఉన్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా చేసుకోండి. మంచి మంచి వీడియోలు అయితే మీకైతే తీస్తానన్నమాట. లైక్ షేర్ కామెంట్ అయితే కంపల్సరీగా ఫ్రెండ్స్. ఓకేనా, అందరికైతే బాయ్, మరి ఉంటాను.
మంచి మంచి వీడియోల కోసం అయితే నా ఛానల్ ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్.